సరిహద్దుల్లో రోజు రోజుకి ఉద్రిక్త వాతావరణం పెరుగుతోంది. బోర్డర్లో ఎప్పుడూ లేనంతగా సైన్యాన్ని మోహరించిన పాకిస్తాన్ దొంగదెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన తర్వాత ఇప్పటి వరకు 100 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాకిస్తాన్. గత వారం రోజులుగా పాక్ సైనికుల కదలికలు ఎక్కువ అవడంతో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అప్రమత్తంగా ఉంటోంది. ఎటు చూసినా సైన్యం, సరిహద్దులకు అవతల యువతల కిలోమీటర్ల మేర సాయుధులైన సైనికులు. భారత్ పాక్ సరిహద్దుల్లో ప్రశాంతత అన్నది ప్రశ్నగా మారిపోయింది. సర్జికల్ దాడుల తర్వాత ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న పాక్ సరిహద్దు వెంబడి భారీ స్థాయిలో సైన్యాన్ని మోహరిస్తోంది. లైన్ ఆఫ్ కంట్రోల్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి 190 కిలోమీటర్ల పరిధిలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేని పరిస్థితి. పాక్ రేంజర్లపై భారత బలగాలు విరుచుకుపడుతున్నా అటువైపు నుంచి కాల్పులు ఆగటం లేదు. ఏదో ఒక ప్రాంతంపై పాక్ రేంజర్లు విరుచుకుపడుతూనే ఉన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భారత్ జరిపిన సర్జికల్ దాళ్ల తర్వాత పాకిస్తాన్ ఇప్పటి వరకు 100 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. మనం చేస్తున్న ఎదురుదాళ్ల వల్ల తీవ్రంగా నష్టపోతున్నా పాక్ వెనక్కి తగ్గటం లేదు. అదనపు బలగాల్ని మోహరిస్తూ పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మారుస్తోంది. పాక్ కాల్పుల్లో ఇటీవల ఎంతో మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. సరిహద్దు గ్రామాల్లో ప్రజల పరిస్థితి మరింత దారుణం. గ్రామాలకు గ్రామాలే తరలిపోవాల్సిన దుస్థితి. అసలు పాకిస్తాన్ వ్యూహం ఏంటి? భారత్తో యుద్ధం కోరుకుంటోందా? సరిహద్దుల్లో ఎందుకింత టెన్షన్ సృష్టిస్తోంది? భారీ స్థాయిలో బలగాల్ని సరిహద్దులకు తరలించడం వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? వీటిపై ఫోకస్ పెట్టింది మన నిఘా వర్గాలు. సరిహద్దుల్లో పరిస్థితిని తక్కువ అంచనా వేయడం లేదు. పాక్ సైన్యం కదలికలు పెరగడంతో భారత్ కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.